పోచమ్మ తల్లి కథ. పోచమ్మ తల్లి ఒక గ్రామదేవత. ప్రతి గ్రామంలో చెట్ల కింద, గుడిసెల దగ్గర లేదా ఊరి అంచున ఆమెకు గుడి కట్టబడుతుంది. పోచమ్మ తల్లిని శక్తిరూపిణిగా, రోగ నివారిణిగా భావిస్తారు. ఒకప్పుడు ఊర్లో తీవ్రమైన వ్యాధులు వ్యాపించాయి. గ్రామస్థులు ఏ వైద్యాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఆ సమయంలో శక్తిమాతగా పోచమ్మ తల్లి ప్రత్యక్షమై, మీరు నన్ను నమ్మి పూజిస్తే మీ ఊరిని వ్యాధుల నుండి రక్షిస్తాను అని చెప్పింది. అప్పటి నుండి గ్రామస్థులు పోచమ్మ తల్లికి నైవేద్యం పెట్టి, బలి ఇచ్చి ఆరాధించడం ప్రారంభించారు. గేదెలు, ఆవులు, పశువుల కాపరి జాతులు, గోపాలులు, కురుమలు ప్రత్యేకంగా పోచమ్మ తల్లిని తమ కులదేవతగా పూజిస్తారు. పోచమ్మ తల్లి ఆరాధనలో బోనాలు, జాతరలు ముఖ్యమైనవి. ప్రజలు బోనం, వంట చేసిన అన్నం, కూర, బెల్లం, దహి మొదలైనవి తలపై పెట్టుకుని తల్లికి సమర్పిస్తారు. కొన్ని చోట్ల కోడి బలులు కూడా ఇస్తారు. గ్రామానికి వ్యాధులు, కష్టాలు రాకుండా కాపాడే తల్లే పోచమ్మ. అందుకే ఆమెను వ్యాధి నివారిణి, ఊరికి కాపాడే ఆదిశక్తి అని పిలుస్తారు. పోచమ్మ తల్లిని పూజిస్తే కుటుంబం ఆరోగ్యంగా, ఊరు సంపూర్ణ సంతోషంగా ఉంటుందని నమ్మకం. పోచమ్మ తల్లి కథ. పోచమ్మ తల్లి ఒక గ్రామదేవత. ప్రతి గ్రామంలో చెట్ల కింద, గుడిసెల దగ్గర లేదా ఊరి అంచున ఆమెకు గుడి కట్టబడుతుంది. పోచమ్మ తల్లిని శక్తిరూపిణిగా, రోగ నివారిణిగా భావిస్తారు. ఒకప్పుడు ఊర్లో తీవ్రమైన వ్యాధులు వ్యాపించాయి. గ్రామస్థులు ఏ వైద్యాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఆ సమయంలో శక్తిమాతగా పోచమ్మ తల్లి ప్రత్యక్షమై, మీరు నన్ను నమ్మి పూజిస్తే మీ ఊరిని వ్యాధుల నుండి రక్షిస్తాను అని చెప్పింది. అప్పటి నుండి గ్రామస్థులు పోచమ్మ తల్లికి నైవేద్యం పెట్టి, బలి ఇచ్చి ఆరాధించడం ప్రారంభించారు. గేదెలు, ఆవులు, పశువుల కాపరి జాతులు, గోపాలులు, కురుమలు ప్రత్యేకంగా పోచమ్మ తల్లిని తమ కులదేవతగా పూజిస్తారు. పోచమ్మ తల్లి ఆరాధనలో బోనాలు, జాతరలు ముఖ్యమైనవి. ప్రజలు బోనం, వంట చేసిన అన్నం, కూర, బెల్లం, దహి మొదలైనవి తలపై పెట్టుకుని తల్లికి సమర్పిస్తారు. కొన్ని చోట్ల కోడి బలులు కూడా ఇస్తారు. గ్రామానికి వ్యాధులు, కష్టాలు రాకుండా కాపాడే తల్లే పోచమ్మ. అందుకే ఆమెను వ్యాధి నివారిణి, ఊరికి కాపాడే ఆదిశక్తి అని పిలుస్తారు. పోచమ్మ తల్లిని పూజిస్తే కుటుంబం ఆరోగ్యంగా, ఊరు సంపూర్ణ సంతోషంగా ఉంటుందని నమ్మకం. పోచమ్మ తల్లి కథ. పోచమ్మ తల్లి ఒక గ్రామదేవత. ప్రతి గ్రామంలో చెట్ల కింద, గుడిసెల దగ్గర లేదా ఊరి అంచున ఆమెకు గుడి కట్టబడుతుంది. పోచమ్మ తల్లిని శక్తిరూపిణిగా, రోగ నివారిణిగా భావిస్తారు. ఒకప్పుడు ఊర్లో తీవ్రమైన వ్యాధులు వ్యాపించాయి. గ్రామస్థులు ఏ వైద్యాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఆ సమయంలో శక్తిమాతగా పోచమ్మ తల్లి ప్రత్యక్షమై, మీరు నన్ను నమ్మి పూజిస్తే మీ ఊరిని వ్యాధుల నుండి రక్షిస్తాను అని చెప్పింది. అప్పటి నుండి గ్రామస్థులు పోచమ్మ తల్లికి నైవేద్యం పెట్టి, బలి ఇచ్చి ఆరాధించడం ప్రారంభించారు. గేదెలు, ఆవులు, పశువుల కాపరి జాతులు, గోపాలులు, కురుమలు ప్రత్యేకంగా పోచమ్మ తల్లిని తమ కులదేవతగా పూజిస్తారు. పోచమ్మ తల్లి ఆరాధనలో బోనాలు, జాతరలు ముఖ్యమైనవి. ప్రజలు బోనం, వంట చేసిన అన్నం, కూర, బెల్లం, దహి మొదలైనవి తలపై పెట్టుకుని తల్లికి సమర్పిస్తారు. కొన్ని చోట్ల కోడి బలులు కూడా ఇస్తారు. గ్రామానికి వ్యాధులు, కష్టాలు రాకుండా కాపాడే తల్లే పోచమ్మ. అందుకే ఆమెను వ్యాధి నివారిణి, ఊరికి కాపాడే ఆదిశక్తి అని పిలుస్తారు. పోచమ్మ తల్లిని పూజిస్తే కుటుంబం ఆరోగ్యంగా, ఊరు సంపూర్ణ సంతోషంగా ఉంటుందని నమ్మకం. పోచమ్మ తల్లి కథ. పోచమ్మ తల్లి ఒక గ్రామదేవత. ప్రతి గ్రామంలో చెట్ల కింద, గుడిసెల దగ్గర లేదా ఊరి అంచున ఆమెకు గుడి కట్టబడుతుంది. పోచమ్మ తల్లిని శక్తిరూపిణిగా, రోగ నివారిణిగా భావిస్తారు. ఒకప్పుడు ఊర్లో తీవ్రమైన వ్యాధులు వ్యాపించాయి. గ్రామస్థులు ఏ వైద్యాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఆ సమయంలో శక్తిమాతగా పోచమ్మ తల్లి ప్రత్యక్షమై, మీరు నన్ను నమ్మి పూజిస్తే మీ ఊరిని వ్యాధుల నుండి రక్షిస్తాను అని చెప్పింది. అప్పటి నుండి గ్రామస్థులు పోచమ్మ తల్లికి నైవేద్యం పెట్టి, బలి ఇచ్చి ఆరాధించడం ప్రారంభించారు. గేదెలు, ఆవులు, పశువుల కాపరి జాతులు, గోపాలులు,
కురుమలు ప్రత్యేకంగా పోచమ్మ తల్లిని తమ కులదేవతగా పూజిస్తారు. పోచమ్మ తల్లి ఆరాధనలో బోనాలు, జాతరలు ముఖ్యమైనవి. ప్రజలు బోనం, వంట చేసిన అన్నం, కూర, బెల్లం, దహి మొదలైనవి తలపై పెట్టుకుని తల్లికి సమర్పిస్తారు. కొన్ని చోట్ల కోడి బలులు కూడా ఇస్తారు. గ్రామానికి వ్యాధులు, కష్టాలు రాకుండా కాపాడే తల్లే పోచమ్మ. అందుకే ఆమెను వ్యాధి నివారిణి, ఊరికి కాపాడే ఆదిశక్తి అని పిలుస్తారు. పోచమ్మ తల్లిని పూజిస్తే కుటుంబం ఆరోగ్యంగా, ఊరు సంపూర్ణ సంతోషంగా ఉంటుందని నమ్మకం. పోచమ్మ తల్లి కథ. పోచమ్మ తల్లి ఒక గ్రామదేవత. ప్రతి గ్రామంలో చెట్ల కింద, గుడిసెల దగ్గర లేదా ఊరి అంచున ఆమెకు గుడి కట్టబడుతుంది. పోచమ్మ తల్లిని శక్తిరూపిణిగా, రోగ నివారిణిగా భావిస్తారు. ఒకప్పుడు ఊర్లో తీవ్రమైన వ్యాధులు వ్యాపించాయి. గ్రామస్తులు ఏ వైద్యాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఆ సమయంలో శక్తిమాతగా పోచమ్మ తల్లి ప్రత్యక్షమై, మీరు నన్ను నమ్మి పూజిస్తే మీ ఊరిని వ్యాధుల నుండి రక్షిస్తాను అని చెప్పింది. అప్పటి నుండి గ్రామస్తులు పోచమ్మ తల్లికి నైవేద్యం పెట్టి, బలి ఇచ్చి ఆరాధించడం ప్రారంభించారు. గేదెలు, ఆవులు, పశువుల కాపరి జాతులు, గోపాలులు, కురుమలు ప్రత్యేకంగా పోచమ్మ తల్లిని తమ కులదేవతగా పూజిస్తారు. పోచమ్మ తల్లి ఆరాధనలో బోనాలు, జాతరలు ముఖ్యమైనవి. ప్రజలు బోనం, వంట చేసిన అన్నం, కూర, బెల్లం, దహి మొదలైనవి తలపై పెట్టుకుని తల్లికి సమర్పిస్తారు. కొన్ని చోట్ల కోడి బలులు కూడా ఇస్తారు. గ్రామానికి వ్యాధులు, కష్టాలు రాకుండా కాపాడే తల్లే పోచమ్మ. అందుకే ఆమెను వ్యాధి నివారిణి, ఊరికి కాపాడే ఆదిశక్తి అని పిలుస్తారు. పోచమ్మ తల్లిని పూజిస్తే కుటుంబం ఆరోగ్యంగా, ఊరు సంపూర్ణ సంతోషంగా ఉంటుందని నమ్మకం. పోచమ్మ తల్లి కథ. పోచమ్మ తల్లి ఒక గ్రామదేవత. ప్రతి గ్రామంలో చెట్ల కింద, గుడిసెల దగ్గర లేదా ఊరి అంచున ఆమెకు గుడి కట్టబడుతుంది. పోచమ్మ తల్లిని శక్తిరూపిణిగా, రోగ నివారిణిగా భావిస్తారు. ఒకప్పుడు ఊర్లో తీవ్రమైన వ్యాధులు వ్యాపించాయి. గ్రామస్తులు ఏ వైద్యాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఆ సమయంలో శక్తిమాతగా పోచమ్మ తల్లి ప్రత్యక్షమై, మీరు నన్ను నమ్మి పూజిస్తే మీ ఊరిని వ్యాధుల నుండి రక్షిస్తాను అని చెప్పింది. అప్పటి నుండి గ్రామస్తులు పోచమ్మ తల్లికి నైవేద్యం పెట్టి, బలి ఇచ్చి ఆరాధించడం ప్రారంభించారు. గేదెలు, ఆవులు, పశువుల కాపరి జాతులు, గోపాలులు, కురుమలు ప్రత్యేకంగా పోచమ్మ తల్లిని తమ కులదేవతగా పూజిస్తారు. పోచమ్మ తల్లి ఆరాధనలో బోనాలు, జాతరలు ముఖ్యమైనవి. ప్రజలు బోనం, వంట చేసిన అన్నం, కూర, బెల్లం, దహి మొదలైనవి తలపై పెట్టుకుని తల్లికి సమర్పిస్తారు. కొన్ని చోట్ల కోడి బలులు కూడా ఇస్తారు. గ్రామానికి వ్యాధులు, కష్టాలు రాకుండా కాపాడే తల్లే పోచమ్మ. అందుకే ఆమెను వ్యాధి నివారిణి, ఊరికి కాపాడే ఆదిశక్తి అని పిలుస్తారు. పోచమ్మ తల్లిని పూజిస్తే కుటుంబం ఆరోగ్యంగా, ఊరు సంపూర్ణ సంతోషంగా ఉంటుందని నమ్మకం.